హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నా పేరు లక్ష్మి అండి. ఈరోజు నా శారీస్ రోలింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. అంటే డైలీ యూస్ శారీస్ అండి అవి. డైలీ మనం ఇచ్చి రోలింగ్ చేసుకోవాలంటే చేయలేము. అందుకని ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఇగోండి, ఇది రోలింగ్ శారీ అండి నాది. చూడండి, ఇది ఎలా రోలింగ్ చేయాలో మీకు చూపిస్తాను. ఇగోండి, రివైవ్ వాళ్ళది ఇది గంజి లిక్విడ్ అండి. ఇదే నేను ఎక్కువ యూజ్ చేస్తాను. దీంట్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇగోండి, కొంచెం ఇంత అయితే సరిపోతుందండి. అంటే ఎక్కువ నేను పెట్టను, కొంచెం తక్కువే పెడతాను. ఇగోండి, సగం మగ్గు వాటరు దీంట్లో వేసుకోవాలండి. ఇది బాగా కలిపేసుకోవాలి. ఇవ్వండి, ఒక బకెట్లో మనము చీరని ఇలా తీసేసుకోవాలండి. ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా తీసుకొని బకెట్లో పెట్టేసుకోవాలండి. ఇవ్వండి, లైట్గా తడి పొడిగా పెట్టాలండి. ఎక్కువ పెట్టకూడదు, ముద్దగా పెట్టకూడదు. స్ప్రే కూడా కొంతమంది స్ప్రే కూడా చేసుకుంటారండి. ఇట్లా చల్లుకోవాలి చీరకి. ఇగోండి, ఇట్లా తిప్పి ఇట్లా చల్లుకోవాలి. నేను కొంచెం లిక్విడ్ వేసుకుంటానండి. ఎక్కువగా ఇది స్ప్రెడ్గా కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను లైట్గా డైలీ యూస్ కదండి, అందుకని తక్కువే పెట్టుకుంటాను. ఇట్లా తడి పొడిగా పెట్టుకోవాలి. ఇట్లా తడిగా, కొంచెం తడి పొడిగా ఇట్లా పెట్టేసుకోవాలండి. ఇవ్వండి, ఇట్లా ఇది ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను మీకు. ఇవ్వండి, ఇట్లా తడి పొడిగా గంజి పెట్టుకొని, ఇవ్వండి, ఇది ప్లాస్టిక్ పైప్ అండి. ఇది చాలా వరకు అందరూ కట్టెల్లో చుడతారండి. ఇది ప్లాస్టిక్ పైపులో దేనికి నేను చుడుతున్నానంటే, మనకి ఇట్లా పట్టుకొని చుట్టేటప్పుడు చేతులు నొప్పులు వస్తాయి. అందుకని ఇలాంటి వేస్ట్ పైపులు ఉంటే మనము ఇలాంటి దానికి యూజ్ చేసుకోవచ్చని దీంతోనే నేను ఎక్కువ వరకు చుడతానండి. ఇది ఎలా చుట్టాలో చూపిస్తాను. కానీ ఇది చుట్టుకునేటప్పుడు ఇద్దరు కావాలండి, కంపల్సరీ ఇద్దరు కావాలి పట్టుకొని చుట్టడానికి. చాలా వరకు మా బాబాయ్ హెల్ప్ చేస్తాడండి నాకు. ఏదో డ్యూటీకి పోవాలని హెల్ప్ చేస్తున్నాను. ఇగోండి, ఇలా పట్టుకొని ఇగోండి ఇట్లా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుంటే మనకి ప్లాస్టిక్ పైపు కాబట్టి మనకి చేతులు నొప్పులు ఉండదండి. అదే కట్టెలో అయితే మనకి తొందరగా నొప్పి వస్తుంది చెయ్యి. ఎదుకు వరం నొప్పి వెయిట్ ఉంది కాబట్టి. అది సొల్లుము, ఇది లైట్ వెయిట్ కాబట్టి పైపు మనకి నొప్పి రాదండి. ఇట్లా చుట్టుకోవాలి. చుట్టి ఇదిగోండి, లాస్ట్ వచ్చిన తర్వాత ఇట్లా ఒక దారం తీసుకొని ఇదిగోండి దీనికి ఇట్లా ముడేసుకోవాలండి, చీర పైకి లేకుండా. ఇట్లా ముడేసుకోవాలి, అప్పుడు మనకు ఊడకుండా ఉంటుందండి. ఇదిగోండి, ఇంతేనండి. కానీ ఇది చాలా వరకు ఫుల్ ఎండలో పెట్టొద్దండి. కొంచెం నీడలో కొంచెం ఎండ వచ్చినట్టు పెట్టాలండి. మనకి కనీసం ఇది 3 days అవుతుంది ఇది ఎండే లోపలికి.
ఇది ఎండిన తర్వాత మీకు ఎలా వస్తుందో చూపిస్తాను ఒకసారి. ఓకేనండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. కొడుకు 20 సార్లు లేపండి ఫస్ట్, తర్వాత లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అదల్లా ఉందరుకు సాయి.